హాయ్ పేరెంట్స్, ఇవాళ మనం మాట్లాడుకోబోయేది హ్యాబిట్స్ గురించి. హ్యాబిట్స్ లో టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. టంగ్ థ్రస్టింగ్ అంటే నాలికని పళ్ళ మధ్యన పెట్టడం. ఇలాగా ఇది పెట్టడం అనేది ముందు వైపైనా పెట్టచ్చు ఆర్ నాలికని సైడ్ కైనా పెట్టచ్చు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు నాలికతో వాళ్ళ పళ్ళని ముందుకి తోస్తారు. ఈ హ్యాబిట్ ని టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అంటారు. నార్మల్ గా టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ అనేది అందరి పిల్లల్లోనూ ఉంటది. అంటిల్ 1.5 years దాకా ఇది నార్మల్. 3 years వరకు కూడా కొంతమంది పిల్లలు ఈ హ్యాబిట్ చూడగలం. ఎప్పుడు పేరెంట్స్ వరీ అవ్వాలి, ఈ హ్యాబిట్ 3 కంటే ఎక్కువ ఉన్న పిల్లల్లో ఈ హ్యాబిట్ గురించి వరీ అవ్వాలి. అప్పుడు మీ పీడియాట్రిక్ డెంటిస్ట్ వాళ్ళని చెక్ చేస్తారు. వాళ్ళు ఓరల్ క్యావిటీ చెక్ చేసి వాళ్ళ టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ కి కారణాలు తెలుసుకొని వాటికి తగిన ట్రీట్మెంట్ చేస్తారు. టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది? ఈ హ్యాబిట్ కి ట్రీట్మెంట్ చేయకపోతే పిల్లల యొక్క జాలో డిఫార్మిటీస్ ఫామ్ అవుతాయి. అంటే జాస్ అనేది సరిగ్గా గ్రో అవ్వవు. అంతేకాకుండా పళ్ళు వంకర తింకరగా వస్తాయి. పిల్లలు నాలిక 2 పళ్ళకి మధ్యన పెట్టడం వల్ల ఓపెన్ బైట్ కేసెస్, క్రాస్ బైట్ కేసెస్, క్రాస్ బైట్ అంటే తొర్రి పళ్ళు లాంటి కేసెస్ ని చూడవచ్చు. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిక్ డెంటిస్ట్ దగ్గరికి ఈ హ్యాబిట్ కోసం తీసుకెళ్ళాలి. ఈ హ్యాబిట్ ఎందుకు కాజ్ అవుతుంది? ఒకటి, తినేటప్పుడు ఏదైనా నాలుకని ముందు పళ్ళ మీద ప్రెషర్ పెట్టి తోసి మింగుతున్నారు అంటే ఈ హ్యాబిట్ ఉన్నట్టు అని రికగ్నైజ్ చేయొచ్చు. అప్పుడప్పుడు ఇది జెనెటిక్ అవ్వచ్చు. అంతేకాకుండా చిన్న పిల్లల్లో పేసిఫైయర్ అంటే పాలపీక, దీన్ని డమ్మీస్ అని కూడా అంటారు. ఇది ఎక్కువగా యూజ్ చేస్తే ఈ హ్యాబిట్ అనేది చూడవచ్చు. ఎంత వరకు పాలపీక ఆర్ పేసిఫైయర్స్ యూజ్ చేయొచ్చు? పేసిఫైయర్స్ అంటిల్ 12 months ఆఫ్ ఏజ్ వరకే యూజ్ చేయాలి. 0 to 6 months వరకు ఒక టైప్ ఆఫ్ పేసిఫైయర్ అండ్ 6 to 12 months వరకు ఒక టైప్ ఆఫ్ పేసిఫైయర్ అవైలబిలిటీ ఉంటుంది. పేసిఫైయర్ లో చాలా రకాలు ఉంటాయి. సిలికాన్, లేటెక్స్ పేసిఫైయర్స్ ఉంటాయి. దీంట్లో బెస్ట్ పేసిఫైయర్ వచ్చేసరికి ఆర్థోడాంటిక్ పేసిఫైయర్స్ అని ఉంటుంది. ఆర్థోడాంటిక్ పేసిఫైయర్స్ మదర్స్ బ్రెస్ట్ యొక్క సేమ్ ఇమిటేట్ చేస్తుంది అది. అండ్ అది ఒక కొంచెం స్క్వేరిష్ గా ఉంటుంది. సో ఇది బెస్ట్ పేసిఫైయర్ గా కింద కన్సిడర్ చేస్తారు. అండ్ పేసిఫైయర్స్ యూజ్ చేస్తే 12 months ముందే యూజ్ చేయాలి. 12 months తర్వాత పేసిఫైయర్స్ యూజ్ చేయకూడదు. ఒకవేళ పేసిఫైయర్స్ 18 months కంటే ఎక్కువ యూజ్ చేస్తే పేరెంట్స్ ఆ పేసిఫైయర్ హ్యాబిట్ ని ఆపాలి. థంబ్ సకింగ్, టంగ్ థ్రస్టింగ్ ఇంకా పేసిఫైయర్ యూసేజ్ ఈ 3 ఇంటర్ రిలేటెడ్ గా ఉంటది. పీడియాట్రిక్ డెంటిస్ట్ వీటి గురించి చెక్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ ఇస్తారు.